వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు ఈ వీడియోలో ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ పేపర్ నుంచి యూనిట్ 4 నుంచి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 చాలా ఇంపార్టెంట్. ఆ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట 10 మార్క్స్కి. సో ఆ 3 క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ 3 క్వశ్చన్స్ ఒకేసారి అప్లోడ్ చేయడానికి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు పార్ట్ 1 చూసుకుంటే ఈ క్వశ్చన్ అనమాట. ఫైండ్ ద 4 year సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ మైనస్ ax బై x a greater than 0. Hence deduce that integration 0 to infinity e power minus ax minus e power minus bx by x sin px dx is equal to tan inverse of p minus a minus tan inverse of p minus b. ఇది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఇందులో టూ కేసెస్ సాల్వ్ చేయమన్నారు అనమాట. అంటే ఫస్ట్ సైన్ ట్రాన్స్ఫార్మ్ దేనికి ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బైకి ఎక్స్కి సైన్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోమన్నారు. దాని నుంచి ఇది కూడా ప్రూవ్ చేయమని చెప్పారనమాట. సో 2 ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ నేను కేస్ 1 కేస్ 2గా తీసుకొని సాల్వ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నమాట. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ ఇది ఇచ్చిన ఫంక్షన్ అనమాట. ఇప్పుడు మనకి సైన్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఫార్ములా తెలుసు కదా, అదే రాసాం. బై ద డెఫినిషన్ ఆఫ్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 బై పై ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ పిఎక్స్ డిఎక్స్ ఇది ఫార్ములా అనమాట. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకున్నాం, ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ మైనస్ ఏఎక్స్ బై ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఎక్స్ ఇక్కడ పక్కన ఇలా 2 టర్మ్స్ ఉన్నప్పుడు వాటిని డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి ఫస్ట్ ఈ టర్మ్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. దేంతో విత్ రెస్పెక్ట్ టు పీ ఆన్ బోత్ సైడ్స్, 2 సైడ్స్ పీతో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. అప్పుడు డి బై డిపి పీ సైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిపి నెక్స్ట్ ఈ ఫంక్షన్ రాసా అనమాట. నెక్స్ట్ ఇది అలాగే ఉంచేసి ఇక్కడ ఇప్పుడు డెరివేటివ్ చేస్తున్నాం. ఇది కాన్స్టాంట్, ఇక్కడ పీ టర్మ్స్ లేవు కాబట్టి ఇది కూడా కాన్స్టాంట్ కిందే వచ్చింది. ఇప్పుడు సైన్ పిఎక్స్కి డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి డెరివేటివ్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ఫార్ములా ఏంటి, కాస్ ఏఎక్స్ ఇక్కడ పీతో డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి కాన్స్టాంట్ ఎక్స్ వస్తుంది. సో ఎక్స్ని వేసాము, ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఒక న్యూమరేటర్లో డినామినేటర్లో ఎక్స్ ఉంది, న్యూమరేటర్లో ఎక్స్ డినామినేటర్లో ఎక్స్ క్యాన్సిల్ అవుద్ది. నెక్స్ట్ డి బై డిపి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 బై పై ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ కాస్ పిఎక్స్ డిఎక్స్ ఇది వచ్చింది. ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ అనమాట. ఇది ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్ ఇది ఫార్ములా అనమాట. ఇప్పుడు దీన్ని ఈ ఫార్ములాలోకి అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది, మైనస్ ఏ ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. ఇక్కడ బి ప్లేస్లో పి ఉంది కాబట్టి అది రాసుకున్నాం. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఏ ప్లేస్లో మైనస్ ఏ, బి ప్లేస్లో పి పెట్టి సబ్స్టిట్యూట్ చేసాము. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ లిమిట్స్ ఇచ్చారు కాబట్టి విత్ ఇన్ లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ వేసుకున్నాం. ఇప్పుడు ఆ లిమిట్స్ని అప్లై చేసామన్నమాట. ఏ ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో అప్లై చేసుకుంటే ఈ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ వేసిన తర్వాత ఇప్పుడు పవర్లో ఇన్ఫినిటీ ఉన్నప్పుడు అది 0 అయిపోయిద్ది. సో 0 అయిపోయి ఇక్కడ 0 బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్. సో 0 బై ఇంకా నెక్స్ట్ ఇది ఉన్నట్టు వేసాము. పవర్లో 0 ఉంటే మనం నేర్చుకున్నాం కదా ఇంతకుముందే, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అని. సో ఈ పవర్ మైనస్ ఏ ఇంటూ 0 ఇది 0 పవర్లో 0 ఉంది కాబట్టి 1 వేసుకున్నాం. 1 బై ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్. ఇప్పుడు కాస్ 0 వాల్యూ 1 కాబట్టి 1 వేసాము. నెక్స్ట్ సైన్ 0 వాల్యూ 0 కాబట్టి 0 వేసుకున్నాం. ఇక్కడ 0 బై ఎనీథింగ్ 0 అండ్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి
ఈ టోటల్ వాల్యూ 0 అయిపోయింది. సో 0 మైనస్ 1/a² ప్లస్ p², ఇక్కడ మైనస్ a ఇంటూ 1, ఇక్కడ ఇది 0 అయిపోయింది. మైనస్ a ఇంటూ 1 ఈక్వల్ టు మైనస్ a వచ్చింది. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి √2/π a² ప్లస్ p² మిగిలిద్ది అనమాట. ఇప్పుడు ఇది మిగిలింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చేసింది కదా ఆన్సర్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఇది అవసరం లేదు కాబట్టి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు రెండు సైడ్లు ఇంటిగ్రేషన్ చేసినప్పుడు డెరివేటివ్ అనేది ఇంటిగ్రేషన్కి ఆపోజిట్ కాబట్టి ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయి f(f(x) మిగిలిద్ది. ఇప్పుడు దీనికి ఇక్కడ √2/π కాన్స్టాంట్ కాబట్టి బయటికి రాసాము. ఇక్కడ ఏ కూడా కాన్స్టాంట్ కాబట్టి బయటికి రాసాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² ప్లస్ p² dx కాబట్టి అది ఉంచాము. ఇక్కడ మనకి ఫార్ములా నేర్చుకున్నాం కదా ఇంతకుముందు, 1/x² ప్లస్ a² dx ఈజ్ ఈక్వల్ టు 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఇది ఫార్ములా అనమాట. ఇప్పుడు ఇక్కడ x ప్లేస్లో ఏముంది, p ఉంది కాబట్టి x ప్లేస్లో p పెట్టుకొని చేయాలి. ఇక్కడ వరకు అంతే ఉంటుంది. ఇప్పుడు దీని ప్లేస్లో 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లేస్లో p/a వస్తుంది ప్లస్ c. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోయి tan ఇన్వర్స్ ఆఫ్ p/a ప్లస్ c అని వచ్చింది. దాన్ని 2 అనుకున్నాం. ఇప్పుడు అది ఇక్కడ c టర్మ్ కనుక్కోవడం కోసం పుట్ p ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఇక్కడ ఈక్వేషన్ 1 వచ్చింది కదా, ఆ ఈక్వేషన్లో p ప్లేస్లో 0 పెట్టుకున్నాం. అప్పుడు సైన్ 0 వాల్యూ ఎంత, 0 అయిపోయి ఇది మొత్తం వీటిని మల్టిప్లై చేసినప్పుడు కూడా ఈ మొత్తం వాల్యూ 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం వేసాము, p ఇక్కడ 0 అయిపోయి ఇక్కడ p సైన్ ఆఫ్ e⁻−ax/x ఈజ్ వాల్యూ 0 అయిపోయింది. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇక్కడ ఈక్వేషన్ 2 తీసుకొని ఆ c వాల్యూని ఇప్పుడు ఇది 0 అయిపోయింది. ఇక్కడ f సైన్ ఆఫ్ అంటే ఇది సేమ్ కాబట్టి అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి. ఈ రెండు ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేసుకున్నప్పుడు √2/π tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ p ప్లేస్లో 0 పెట్టాం కాబట్టి 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ 0 వాల్యూ 0 కాబట్టి 0 అయిపోయి 0 వచ్చింది. 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు c వాల్యూ 0 వచ్చింది. ఇక్కడ c వాల్యూ 0ని తీసుకెళ్ళి ఈ సెకండ్ ఈక్వేషన్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 2 f sin of f(x) ఈజ్ ఈక్వల్ టు √2/π tan ఇన్వర్స్ ఆఫ్ p/a. ఇది ఆన్సర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కేస్ 1 అయిపోయింది. అంటే దీనికి సైన్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కున్నాం అనమాట. ఇప్పుడు ఇది డెడ్యూస్ చేయమన్నారు, అంటే ఇది ప్రూవ్ చేయమన్నారు. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ది తీసుకున్నాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ e⁻−ax మైనస్ e⁻−bx/x ఇంటూ సైన్ px dx. ఇప్పుడు దీన్ని ఎక్స్ని దేనికి దాన్ని రాసాను, e⁻−ax/x మైనస్ e⁻−bx/x సైన్ px dx అనమాట. నెక్స్ట్ చూసుకుంటే దాన్ని సెపరేట్గా రాసుకున్న ఆ టర్మ్స్ని. ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ e⁻−ax/x సైన్ px dx మైనస్ ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ e⁻−bx/x సైన్ px dx. ఇక్కడ ఫస్ట్లో ఇందాక ఏం తీసుకున్నాం, 1 అని, ఈక్వేషన్ 1 అని, ఇంటిగ్రేషన్ 0 టు ఇన్ఫినిటీ ఇక్కడ ఏముంది, ఇది ఉంది. దీంతో పాటు √2/π వచ్చింది. సో అప్పుడు దీనికి ఆన్సర్ ఏమొచ్చింది, √2/π tan ఇన్వర్స్ ఆఫ్ p/a వచ్చింది. ఇప్పుడు మనకి √2/π లేదు కాబట్టి ఓన్లీ ఆ టర్మ్ ఒక్కటే ఉంది కాబట్టి మనం √2/π రిమూవ్ చేసేసి ఆ టర్మ్ ఒక్కటే వేసుకున్నాం ఆన్సర్గా, tan ఇన్వర్స్ ఆఫ్ p/a. ఇక్కడ ఏ ప్లేస్లో b ఉంది కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ p/b. సో అది ప్రూవ్ చేస్తాం అనమాట. లాస్ట్లో కన్ఫామ్గా రాయాలన్నమాట. దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ e⁻−ax మైనస్ e⁻−bx/x ఇంటూ సైన్ px dx ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ p/a మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ p/b. సో ఇది ఉంది కదా, ఇది కన్ఫామ్గా రాయాలన్నమాట. మేబీ కరెక్ట్గా స్ట్రిక్ట్గా దిద్దారంటే మాత్రం పేపరు ఇది రాయకపోయినా తీసేస్తారనమాట. సో ఇదనమాట క్వశ్చను. ఈ వీడియోలో ఇది ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో నేను సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అలాగే 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.